మహానటులు కమల్ హాసన్ గారితో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన రెండో సినిమా స్వాతిముత్యం. మార్చి 13తో స్వాతిముత్యం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. అంతకుముందు కమల్ హాసన్ గారు హీరోగా సాగర సంగమం తెరకెక్కించి ఘన విజయం సాధించారు కె విశ్వనాథ్ గారు. ఆ చిత్రాన్ని నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మాతగానే స్వాతిముత్యం రూపొందింది. 1986 మార్చి 13వ తేదీన విడుదలైన స్వాతిముత్యం చిత్రంలో కమల్ హాసన్ గారికి జోడీగా రాధిక గారు నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా గారు స్వరకల్పన చేయగా ఆచార్య ఆత్రేయ గారు, సి నారాయణ రెడ్డి గారు, సీతారామ శాస్త్రి గారు పాటలు పలికించారు. ఈ సినిమా తెలుగు నేలపైనే కాదు, కర్ణాటక, తమిళనాట కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో సిప్పిక్కల్ ముత్తు పేరుతో డబ్ చేశారు. కన్నడ నాట తెలుగు సినిమానే ఘన విజయం సాధించడం విశేషం. బుద్ధిమాంద్యం ఉన్నవారికి సైతం మనసుంటుందని, అది మంచినే ప్రేరేపిస్తుందని చాటుతూ స్వాతిముత్యం రూపొందింది. 5 ఏళ్ల బాబు ఉన్న లలిత అనే విడోను శివయ్య అనే అమాయకుడు అభిమానిస్తాడు. సీతారాముల కళ్యాణం సాగుతూ ఉండగా లలిత మెడలో శివయ్య తాలి కడతాడు. తరువాత అమాయకుడైన భర్త 5 ఏళ్ల బాబుతో లలిత పయనం సాగుతుంది. శివయ్య ద్వారా కూడా లలితకు పిల్లలు కలుగుతారు. శివయ్య భార్య మరణంతో ఒంటరి జీవితం గడుపుతుంటాడు. పిల్లలు వచ్చి ఆయన్ను తమతో తీసుకెళ్లడంతో కథ ముగుస్తుంది. కథను నడిపిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. కమల్ హాసన్ గారు, రాధిక గారి అభినయం ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని చెప్పవచ్చు. ఇందులో బాలనటునిగా నటించిన మాస్టర్ కార్తీక్ సైతం మంచి మార్కులు సంపాదించారు. స్వాతిముత్యం చిత్రానికి ఎంఏ రఘు గారి సినిమాటోగ్రఫీ మరో ఎసెట్గా నిలిచింది. ఈ చిత్రంలో వటపత్ర సాయికి అన్న పాటను సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఆ పాట మరో వర్షన్ని సీతారామ శాస్త్రి గారితో రాయించారు. అలా సిరివెన్నెల కంటే ముందుగానే సీతారామ శాస్త్రి గారి పాట ఇందులో చోటు చేసుకుంది. అంతకుముందు బాలకృష్ణ గారితో కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన జనని జన్మభూమి సినిమాలోనూ సీతారామ శాస్త్రి గారు రాసిన గీతాన్ని సందర్భానుసారంగా విశ్వనాథ్ గారు ఉపయోగించుకున్నారు. స్వాతిముత్యం కథ తరువాత విశ్వనాథ్ గారి దర్శకత్వంలోనే అనిల్ కపూర్ గారు, విజయశాంతి గారు జంటగా హిందీలో ఈశ్వర్ పేరుతో రూపొందింది. ఈ కథను కన్నడలో స్వాతిముత్తు పేరుతో సుదీప్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రాలు సైతం మంచి ఆదరణ పొందాయి. స్వాతిముత్యంతో ఉత్తమ నటునిగా కమల్ హాసన్ గారు, ఉత్తమ దర్శకునిగా కె విశ్వనాథ్ గారు నంది అవార్డులు అందుకున్నారు. ఇక జాతీయ రాష్ట్ర స్థాయిలో స్వాతిముత్యం ఉత్తమ చిత్రంగా నిలిచింది.